కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రం హనుమాన్ చిన్న జయంతి వేడుకలతో కాషాయమయమైంది. తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల నుండి సుమారు 3 లక్షల మంది దీక్షపరులు తరలి రావడంతో కొండగట్టు పరిసరాల హనుమాన్ నామస్మరణతో మారుమోగిపోయాయి. భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి మాల విరమణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కలెక్టర్, ఎస్పీల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ గోత్రం తెలవనట్టయితే ఇంటి పేరు చెప్పుకోండి. కుటుంబస్య కొండగట్టు ఆంజనేయ స్వామినః అనుగ్రహ సిద్ధ్యర్థం మండల అర్ధమండల ఏకాదశ హనుమాన్ దీక్ష మాల విరమణ అద్య అహం కరిష్యే బిల్కూరి నవీన్ చేయలేవట ఒకసారి ఉంటే బిల్కూరి నవీన్ బిల్కూరి నవీన్ ఉన్నావా? మాల విరమణ తీసుకునే సాములు 1 గంట లోపల అందరికీ నెమ్మదిగా వెళ్ళండి. కింద పడితే దెబ్బలు కలిగే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా వెళ్ళగలరు స్వాములు. స్వాములు స్వాములు నెమ్మదిగా వెళ్ళండి. నిజామాబాద్ ఫస్ట్ కి క్లోజ్ చేయండి. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఫస్ట్ కి క్లోజ్ చేయండి. ఫస్ట్ కి క్లోజ్ చేసేయండి. స్వామి తొందరగా వెళ్ళాలి అందులోకి. బాబు కానిస్టేబుల్ అది అక్కడ ఓపెన్ చేసి పెట్టండి. డైరెక్ట్ అందులోకి వస్తారు. సెకండ్ వాయి తీసుకున్నా ఓకే. పోతుండే
ఫస్ట్ కంపార్ట్మెంట్ మొత్తం నింపండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ తారీఖు రోజు సండగట్టులో శ్రీ చిన్న జయంతి శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లా పోలీస్ తరఫున దాదాపు 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేశాము. స్వాములు అత్యధిక సంఖ్యలో వచ్చి 12 తర్వాత వాళ్ళందరూ కూడా ఈ మండల దీక్షలు 21 రోజుల దీక్షలు 11 రోజుల దీక్షలు అన్నీ కూడా మాల విరమణకు పెద్ద ఎత్తున వేసి ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది. తారీఖు రోజు సండగట్టులో శ్రీ చిన్న జయంతి శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లా పోలీస్ తరఫున దాదాపు 1000 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేశాము. స్వాములు అత్యధిక సంఖ్యలో వచ్చి 12 తర్వాత వాళ్ళందరూ కూడా ఈ మండల దీక్షలు 21 రోజుల దీక్షలు 11 రోజుల దీక్షలు అన్నీ కూడా మాల విరమణకు పెద్ద ఎత్తున వేసి ఉన్నారు. వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది.